ఈరోజు కథ. రేయ్, ఆఫీస్కి కత్తి లాంటి ఫిగర్ వచ్చింది చూడు. నేనే పంపించా. ఇప్పటికైనా ఎవరికో ఒకరికి ఓకే చెప్పరా అంటుంటే, అది నువ్వు చెప్పడం కాదు, నేను చెప్పాలి. నేను చూసి చెక్ చేసి అప్పుడు తనకి ఓకే చెబుతాను. నా క్యాబిన్కి పంపించు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రణయ్. వీడు మారడు అంటూ లీజా, మీరు ప్రణయ్ సార్ క్యాబిన్కి వెళ్ళండి అనగానే, థ్యాంక్ యూ వరుణ్ అని చెప్పి లోపలికి వెళ్ళింది. మే ఐ కమిన్ సార్ అంటూ పర్మిషన్ అడగగానే కమ్ అన్నాడు. తల తిప్పకుండానే ఎగురుకుంటూ లోపలికెళ్ళి, హలో సార్, హౌ ఆర్ యూ అంటూ అతనికి టచ్ చేయేలా నిలబడింది. ఆమె ప్రవర్తనకి కళ్ళు పైకెత్తి చూసి, హూ ఆర్ యూ అన్నాడు. మై నేమ్ ఈజ్ లీజా. నేను మీకోసమే వచ్చాను. అంటే వరుణ్ నాతో మాట్లాడారు. మీకు నచ్చితే మీతో డేటింగ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెబుతుంటే, ఇంతకుముందు ఎవరితో అయినా డేటింగ్లో ఉన్నావా అని అడిగాడు. ఉన్నాను అని చెబితే ఎక్కడ రిజెక్ట్ చేస్తాడో అని. లేను సార్, మీతోనే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అంటూ అతని చెయ్యిని తాకింది. ఒక్క చూపు చూశాడు. బెదిరి దూరం జరిగింది. నిన్ను టెస్ట్ చేస్తున్నాను, నువ్వింకా క్వాలిఫై అవ్వలేదు, హోల్డ్లో ఉన్నావు అంటూ ఆ అమ్మాయి వివరాలు అన్నీ సరి చేస్తున్నాడు. ఇక తను ఆల్రెడీ ఒక సెలబ్రిటీతో డేటింగ్లో ఉంది, వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయింది అని అతనికి ఇన్ఫర్మేషన్ అందడంతో, గెట్ అవుట్ అన్నాడు ఒకే మాటగా. అదేంటి సార్ అలా అంటున్నారు? గెట్ అవుట్ ఆఫ్ హియర్ అని అరవగానే ఇక భయంతో అక్కడి నుండి పరుగందుకుంది. ఆమె బయటకెళ్ళేది చూసి లోపలికొచ్చాడు వరుణ్. ఏంట్రా, ఆ అమ్మాయి ఓకేనా అంటుంటే, యూ రాస్కెల్, ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏంటో కనుక్కున్నానని తెగ ఫోర్స్ కొట్టావు. ఒక్కసారి చూడు, దాని బండారం మొత్తం బయటపడింది. ఇలాంటి సిల్లీ ట్రిక్స్ ప్లే చేస్తే ఫ్రెండ్ అని కూడా చూడను, ఇక్కడే చంపి పొడుస్తా అంటూ అరవగానే, సారీరా, చూసుకోలేదు. నేను బాగానే ఎంక్వైరీ చేశాను, తను చాలా మంచిదని చెప్పారు. షటాప్ ఇడియట్, తప్పుని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నావు అంటూ అరిచి వర్క్లో పడ్డాడు. ఇక వరుణ్ ఫ్రెండ్ కోపానికి జడిసి, వీడికి పిల్లని వెతకాలంటే నా తల ప్రాణం తోకకొచ్చేలా ఉంది. ఛా, ఒక పట్టాన ఎవరిని నచ్చడు వీడు, వీడికి వచ్చే అమ్మాయి ఎలా ఉండాలో ఏంటో అని తల కొట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక అలా రోజులు గడుస్తున్నాయి. వరుణ్ ప్రణయ్ కోసం వెతకని అమ్మాయి లేదు. ఇక అలా ఒకరోజు వరుణ్ ఆఫీస్కి వెళ్తుండగా తన కార్కి ఎవరో అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేశాడు. కోపంతో, ఏయ్, చావడానికి నా కారే దొరికిందా అని తిట్టుకుంటూ కార్ దిగాడు. సారీ సార్, చూసుకోకుండా వచ్చేశాను అని అమాయకంగా చెప్పగానే ఆమెను చూస్తే జాలేసింది అతనికి. ఎవరు నువ్వు, ఎక్కడుంటావు? నా పేరు పల్లవి, ఎక్కడైనా పని దొరుకుతుందేమోనని వెళ్తున్నాను సార్. మా నాన్నకి ఆరోగ్యం బాగుండదు, హాస్పిటల్లో ఉన్నారు. ఆయన మెడిసిన్ ఖర్చుకు కూడా నా దగ్గర డబ్బులు లేవు. మా అమ్మకు కూడా ఒంట్లో సరిగ్గా ఉండదు, తను ఇంటి పట్టునే ఉంటుంది. నిజం చెప్పాలంటే అమ్మకి మానసిక స్థితి బాలేదు. తనని కూడా హాస్పిటల్లో జాయిన్ చేయాలి, కానీ నా దగ్గర డబ్బులు లేక ఇంటి దగ్గరే ఉంటుంది. వాళ్ళిద్దరిని నేను ఒక్కదాన్నే చూసుకోవాలి. ఇంట్లో పని చేసే వాళ్ళు లేక డబ్బులకి చాలా ఇబ్బంది అవుతోంది. మీరు చూస్తే చాలా మంచివారిలాగా ఉన్నారు. నాకెక్కడైనా పని ఇప్పిస్తే మీ రుణంలో ఉండిపోతాను సార్ అని చెబుతుంటే చాలా బాధేసింది అతనికి. సరే, ఏం చదువుకున్నావు? నాన్నకి ఆరోగ్యం బాగున్నప్పుడు డిగ్రీ వరకు చదివాను. అవునా, అయితే నాతో పాటు రా, నీకు ఉద్యోగం ఇప్పిస్తాను మా కంపెనీలో అంటూ తనని కారులో కూర్చోబెట్టుకున్నాడు. ఎవరో ముక్కుమొహం తెలియని వ్యక్తితో వెళ్తున్నాను, ఇతను నన్ను ఏం చేయడు కదా అని భయపడుకుంటూనే కారెక్కింది. నువ్వేం టెన్షన్ పడకు, నేను నువ్వనుకునేలాంటి వాడిని కాదు అన్నాడు ఆమె ఫేస్ రీడింగ్ చదివినట్లుగా వరుణ్. అప్పుడు రిలాక్స్ అవుతూ చిన్నగా నవ్వింది. ఇక ఆఫీస్ రావడంతో కారాపి ఇద్దరు లోపలికెళ్లారు. నువ్విక్కడే ఉండు, నేను సార్తో మాట్లాడొస్తాను అంటూ ఆమె చేతిలో ఉన్న సర్టిఫికేట్స్ తీసుకొని లోపలికెళ్ళాడు. రేయ్, ఏం చేస్తున్నావు? ఆఫీస్లో ఏం చేస్తారు? నాకు హెల్ప్ కావాలి, చేస్తావా? ఏంటో అది. ఏంటంటే, నేను ఆఫీస్కి వస్తుంటే ఒక అమ్మాయి నా కార్కి అడ్డంగా వచ్చింది. తనని చూస్తే చాలా జాలేసిందిరా. తను చాలా ప్రాబ్లమ్స్లో ఉంది. నీ ఆఫీస్లో ఇంత చిన్న జాబ్ ఇచ్చిన తను చేస్తాను అంటోంది. ప్లీజ్ తనకి ఏదైనా చిన్న పోస్ట్ ఇవ్వరా. ఏంట్రా, ఇదేమైనా ఫిష్ మార్కెట్ అనుకుంటున్నావా హోల్సేల్గా అమ్మడానికి? ఇక్కడ జాబులు లేవు, దొబ్బేయ్ అంటూ అరిచాడు. ప్లీజ్ రా, నా కోసం ప్లీజ్, నా జీతంలో కట్ చేసి
అమ్మాయికి ఇవ్వు. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్‌లో ఉంది. ఊర్లో వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళందరిని చూసి జాలి పడితే చివరికి నన్ను నేను నమ్ముకోవాలి. ప్లీజ్ రా! ఈ ఒక్కసారికి నా మాట విను. ఆ అమ్మాయి సరిగ్గా పని చేయకపోతే తీసేయి. ప్లీజ్ అంటూ మరీ మరీ రిక్వెస్ట్ చేస్తుంటే పంపించు అన్నాడు. ఇక సంతోషంతో అమ్మ పల్లవి లోపలికి రామ్మా అంటూ పిలిచాడు. ఇక సంతోషంగా లోపలికెళ్ళింది. నమస్తే సార్ అనింది. నమస్కారం చేస్తూ ఇంగ్లీష్ పదాలు విని విని విసుగొస్తే మొదటిసారి తెలుగులో నమస్కారం చేయగానే అతని చెవులకి పట్టిన తుప్పు వదిలిపోయి అప్పటి వరకు కేర్లెస్గా తన పనిలో నిమగ్నమైన ప్రణయ్ తలెత్తి ఆమెను చూశాడు. ఎదురుగా ఉన్న పల్లవిని చూడగానే అతని కళ్ళు అలాగే నిలిచిపోయాయి కొన్ని క్షణాల పాటు. సార్ అనింది. మళ్ళీ లోపలికి రమ్మన్నట్లు ఫింగర్ మూవ్ చేశాడు. లోపలికి వచ్చి ఇంతకుముందు వరుణ్ తీసుకున్న సర్టిఫికేట్స్ని ఆమె చేతిలోకి తీసుకొని ప్రణయ్ చేతికిచ్చింది. వాటిని చేతిలోకి తీసుకొని వెరీ గుడ్, ఇంటర్ టాపర్, డిగ్రీ టాపర్, ఇలాంటి మెరిట్ వాళ్ళే నా కంపెనీకి అవసరం అంటూ అప్రిషియేట్ చేస్తూ అతని కంపెనీలో ఏ పోస్ట్ ఖాళీగా ఉందో చెప్పి వెళ్ళి కూర్చోమన్నాడు. ఇక తన క్యాబిన్కి వెళ్ళిపోయింది పల్లవి. సీసీ కెమెరాలో ఆమెను అబ్జర్వ్ చేస్తున్నాడు ప్రణయ్. ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాకపోతుంటే చాలా ఇబ్బందిగా ఫేస్ పెట్టింది. ఆమె ఇబ్బందిని అర్థం చేసుకొని సీనియర్ ఎంప్లాయ్కి కాల్ చేసి మ్యాటర్ చెప్పాడు ప్రణయ్. హాయ్ పల్లవి అంటూ వెళ్ళి తనని ఇంట్రడ్యూస్ చేసుకుంది. హాయ్ అంటూ బదిలిచ్చింది. ఏంటి అంతలా ఇబ్బంది పడిపోతున్నావు? నాకు ఈ వర్క్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని టెన్షన్గా చెబుతుంటే యూ డోంట్ వర్రీ, నేను వచ్చింది అందుకేగా అంటూ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే చాలా శ్రద్ధగా విని థ్యాంక్ యూ అండి అని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పింది పల్లవి. ఇట్స్ ఓకే అంటూ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఇక ఆ రోజు నుండి తన వర్క్ చాలా సిన్సియర్గా సీరియస్గా చేస్తున్న మొదటి వ్యక్తి పల్లవి. అతని ఆఫీస్లో కనీసం ఒక గంట సేపు అయినా ముచ్చట్లతో టైంపాస్ చేసే ఎంప్లాయీస్. పల్లవి లంచ్ బ్రేక్లో కూడా త్వరగా తినేసి వర్క్లో లీనమవుతోంది. ఆమె డెడికేషన్ అతనికి బాగా నచ్చడంతో అతని పెదవుల్లో సాటిస్ఫైయింగ్ స్మైల్ వచ్చి చేరింది. ఒకరోజు పల్లవి సీరియస్గా వర్క్ చేస్తుంటే మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని చెప్పడంతో నన్నా ఎందుకు అని భయంగా చూసింది. నాకు తెలీదమ్మా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు పియోన్. ఇక ప్రణయ్ ఛాంబర్కి టెన్షన్గా వెళ్ళింది పల్లవి. ఆమె జాయిన్ అయినప్పటి నుండి సపరేట్గా ఎప్పుడూ పిలవలేదు ప్రణయ్. ఇక అతని ఛాంబర్ రావడంతో మే కమిన్ సార్ అనింది కాస్త కోపంగా చూస్తూ. ఏంటి నువ్విక్కడికి వచ్చినప్పటికీ ఇప్పటికీ నీ మాటలో ఇంత చేంజ్ అంటుంటే అయోమయంగా చూసింది. నువ్వు వచ్చినప్పుడు ఎలా మాట్లాడావు, ఇప్పుడెలా పర్మిషన్ అడుగుతున్నావు అనగానే ఆ రోజు గుర్తు చేసుకుంది. నమస్తే సార్ అనింది. ఇక అది గుర్తు రావడంతో ఆమె పెదవులు సన్నగా సాగాయి. సారీ సార్, నమస్తే సార్ అంటూ అతనికి వినయంగా నమస్కారం చేయగానే కమ్ అన్నాడు. లోపలికెళ్ళి చెప్పండి సార్ రమ్మన్నారంట ఫైల్ ఇవ్వమన్నట్లు చెయ్యి చాపాడు. అతను అడుగుతాడేమో అన్న డౌట్తో ఆమెతో తెచ్చిన ఫైల్ని అతని చేతిలో పెట్టింది. ఓపెన్ చేసి చూసిన అతని పెదాలు వైడ్ అయ్యాయి. వెరీ గుడ్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా వర్క్ని చాలా సిన్సియర్గా సీరియస్గా చేస్తున్నావు. నీలాంటి వాళ్ళే ఈ కంపెనీకి చాలా అవసరం అంటూ 30,000 తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి సార్ ఇవి అనింది. ఏ కళ్ళు లేవా? అది కాదు సార్, ఇవి ఎందుకు, డబ్బులు ఎందుకో తెలీదా అన్నాడు. తెలుసు కానీ ఇప్పుడు ఎందుకు సార్, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉంది కదా, ఇవి అవసరం వస్తాయి ఉంచు అంటూ వాటిని ఆమె చేతిలో పెట్టాడు. ఇక సంతోషంతో ఆమె కళ్ళల్లో నీళ్లు చేరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, నన్ను అర్థం చేసుకొని సమయానికి హెల్ప్ చేస్తున్నందుకు అని చెప్పి అతని చేతిలో ఉన్న డబ్బు తీసుకొని నమస్కారం చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక ప్రణయ్ ఇచ్చిన డబ్బుతో తన తల్లికి తండ్రికి ట్రీట్మెంట్ చేయించింది. అవి సరిపోలేదు కానీ అప్పటి మటుకు బిల్ కట్టింది. మళ్ళీ నెల కాగానే మరో 50,000 ఆమె చేతిలో పెట్టాడు. షాక్ అయింది. అంటే నా శాలరీ ఎంత సార్ అంటుంటే సైడ్ స్మైల్ చేశాడు. నా శాలరీ 80,000 అని నోరు తెరిచింది. నీ వర్క్కి 1,00,000 ఇచ్చినా తక్కువే. చాలా సీరియస్గా ఎవరితో అన్నెసెసరీ డిస్కషన్స్ చేయకుండా వర్క్ చేస్తావు అనగానే థ్యాంక్ యూ సార్ అంటూ చాలా సంబరపడిపోయింది. ఇక పల్లవి ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు.
ఎలాంటి చీకు చింత లేకుండా వాళ్ళమ్మ మెంటల్ కండిషన్ కూడా నయమయ్యి ఇప్పుడు వాళ్ళ ముగ్గురు చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఇదంతా ప్రణయ్ సార్ వల్లనే. ఆయన నా దేవుడు. ముందుగా వరుణ్ సార్‌కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను జాబ్‌లో జాయిన్ అయినప్పటి నుండి వీళ్ళకి ట్రీట్ ఇవ్వలేదు. కనీసం నా తరపున చిన్న ట్రీట్ ఇవ్వాలి అనుకుంటూ అతని ఛాంబర్‌కెళ్ళింది పల్లవి. సార్, మీరు ఏమనుకోకపోతే మీకు ఈరోజు ఈవినింగ్ చిన్నగా ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను. మీ స్థాయికి నేను సరిపోను కానీ అంటుంటే, చూడు పల్లవి, అభిమానానికి స్థాయిలుండవు. తప్పకుండా వస్తాను అని నవ్వాడు. ఇక థాంక్యూ సార్ అంటూ అక్కడి నుండి నవ్వి వెళ్ళిపోయింది. వెళ్తున్న ఆమెని క్షణం చూసి తల తిప్పేసుకున్నాడు. ఇక ఈవినింగ్ రెడీ అయి ఆమె ట్రీట్ ఇవ్వాలనుకున్న హోటల్‌కి బయలుదేరుతుండగా ఆమె ఆటో కోసం నిల్చున్న ప్లేస్ ముందు నుండి ఒక బైక్ దూసుకెళ్ళింది. అక్కడ చిన్నగా వాటర్ గుంటలాగా ఉండడంతో ఆ వాటర్‌లో నుండి వెళ్ళిన బైక్ వల్ల ఆ గుంటలో ఉన్న వాటర్ చిమ్మి ఆమె డ్రెస్ మొత్తం తడిగా మారిపోవడంతో అందరూ ఆమెని వింతగా చూస్తున్నారు. వెళ్ళిన అతన్ని చూస్తూ కోపం వస్తుంటే వింతగా చూస్తున్న జనాలని చూస్తూ ఆమె అవతారాన్ని చూసుకుంది. ఆమె డ్రెస్‌ని పూర్తిగా తడిపేసింది. ఆ డ్రెస్ ఆమె ఒంటిని పూర్తిగా అతుకుపోయి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటే ఆమె ఎదకి చేతులు అడ్డం పెట్టుకుని బాధగా అక్కడి నుండి ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతుంటే ఆమె ముందుకు దూసుకొచ్చింది ఒక కార్. తలెత్తి ఆ కార్‌ని చూసింది. విండో గ్లాస్ దింపి కారెక్కు అన్నాడు ప్రణయ్. సార్, నేను ఇంటికెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అంటుంటే, పర్లేదు నువ్వెక్కు అన్నాడు. ఇక చేసేది లేక కారెక్కింది. తడిగా మారిన ఆమె డ్రెస్‌ని అతనికి చూపించలేక ఇబ్బంది పడుతూ కాస్త విండో వైపు తిరిగి కూర్చుంది పల్లవి. ఆమె ఇబ్బందిని అర్థం చేసుకున్న ప్రణయ్ కాస్త ముందుకెళ్ళి కారాపాడు. దిగు అంటుంటే, సార్ అది అని నసుగుతుంటే, ముందు నువ్వు దిగు, నేను చెబుతానుగా అనగానే ఆమె కారు దిగడంతో ఆమెను తీసుకొని లోపలికెళ్ళాడు. అదొక పెద్ద షోరూమ్. సెల్లింగ్ గర్ల్‌కి పల్లవిని చూపించి తనకి డ్రెసెస్ వేయమనడంతో అందులో ఒకటి సెలెక్ట్ చేసి పల్లవి చేతిలో పెట్టాలని ఇటు తిరగగానే అతని కళ్ళు కోపంతో ఎర్రవయ్యాయి. పల్లవి చుట్టూ ఆకతాయిలు ఓ ముగ్గురు చేరి ఆమెను కామెంట్ చేస్తుంటే ప్రణయ్ కోపంతో దగ్గరికెళ్ళాడు. పాపా, నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు. మాతో వస్తావా అంటూ ఆమె చెయ్యి పట్టుకోబోతే దగ్గరికి లాక్కొని భయం భయంగా చూస్తోంది పల్లవి. వాడి కాలర్ పట్టి వెనక్కి లాగాడు ప్రణయ్. అతని చేతిలో ఉన్న డ్రెస్సెస్ తీసి పల్లవి చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళమని సైగ చేశాడు. ఇక పరిగెత్తుకుంటూ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ళిపోయింది. ఏంట్రా, అమ్మాయిలు కనిపిస్తే ఏడిపిస్తారా అంటూ ఒక్కొక్కర్ని తన్ని అక్కడి నుండి పంపించేశాడు. ఇక ఇంతసేపటికి పల్లవి బయటకి రాకపోవడంతో ట్రయల్ రూమ్‌కి వెళ్ళి డోర్ మీద ట్యాప్ చేసి పల్లవి అని పిలిచాడు. హా సార్ అనింది. ఏమైంది? ఎంతసేపు? అది ఈ డ్రెస్‌కి వెనక జిప్ ఉంది. అది పెట్టుకోవడానికి రావట్లేదు. ఓపెన్ ద డోర్ అన్నాడు. కళ్ళు పెద్దవి చేసి ఎందుకు సార్ అనింది కంగారుగా. ముందు డోర్ ఓపెన్ చేయి చెబుతాను అనగానే భయం భయంగానే డోర్ ఓపెన్ చేసి డోర్ వెనకాల దాక్కుంది. ఆమెను నవ్వుతూ చూస్తూ లోపలికెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు. ట్రయల్ రూమ్‌లో అతన్ని చూసిన ఆమె కళ్ళు పెద్దవైతే, మీరేంటి సార్ ఇక్కడ అనింది. అటు తిరుగు అన్నాడు. ఇక చేసేది లేక అటువైపు తిరిగింది పల్లవి. జిప్‌ని పైకి లాగే ప్రాసెస్‌లో ఆమె వీపు మీద ఉన్న పుట్టుమచ్చ అతని కంటపడి అతని కళ్ళని కట్టిపడేస్తే ఆమె వీపుపై చిన్నగా వేళ్లు తాకించగానే ఒక్కసారిగా ఆమె ఒళ్ళు జల్లుమని గట్టిగా కళ్ళు మూసింది. ఆమె స్పర్శకి అతను కూడా మైమరిచిపోయి ఆమెకు దగ్గరగా జరిగాడు. ఇద్దరి మధ్య అర ఇంచు గ్యాప్ కూడా లేదు. ఆల్మోస్ట్ ఆమె వీపుకు అతని చెస్ట్ తగులుతోంది. ఇంకా ఇంకా ఆమె భయం, ఆమె గుండెల్లో వేగం మరింత పెరుగుతుంటే ఊపిరి సలపక అలాగే బిగుసుకుపోయింది. దగ్గరికెళ్ళి ఆమెను వెనక నుండి హత్తుకొని ఆమె నడుం మీద చేతులు వేయగానే ఒక్కసారిగా ఎన్నో వేల ప్రకంపనలు ఆమెలో. ఆమెను అతని వైపుకు తిప్పుకొని ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని డోంట్ బీ పానిక్ అంటూ ఆమె జిప్ క్లోజ్ చేసి త్వరగా రా అంటూ వెళ్ళిపోయాడు అతను. అక్కడ ఉన్నంతసేపు ఆమె గుండె రైల్లా పరిగెత్తింది. ఇక త్వరగానే డ్రెస్ వేసుకొని బయటకెళ్ళింది. ఇంతకుముందు డ్రెస్సెస్ కాస్త చీప్. ఇప్పుడు అతను కొనిచ్చాడుగా కాస్ట్లీ డ్రెస్సెస్. ఆ డ్రెస్సెస్‌లో చాలా అందంగా ఉంది. అలాగే చూస్తూ ఉండిపోయాడు. సార్ అన్న పిలుపుకి తేరుకొని వెళ్దామా అన్నాడు. సరే అంటూ తలూపింది. ఇక ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక ఒక దగ్గర కారు ఆగడంతో తల తిప్పి చూసింది.
హోటల్ కనిపించింది. అప్పటికే వరుణ్ వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండడంతో, ఏంట్రా ఇంత లేటైంది అన్నాడు. కాస్త పని పడిందిలే అంటూ వెళ్ళి కూర్చున్నారు. బేరర్ సర్వ్ చేసి వెళ్ళిపోవడంతో ముగ్గురు తినడంలో పడ్డారు. మాట్లాడుకుంటూ బిల్లు కడుతుంటే, అదేంటి సార్ ట్రీట్ నేనిస్తున్నాను మీరు కడితే ఎలా అంటూ తన బ్యాగ్లో నుండి మనీ తీసి పే చేసింది. ఇక అక్క నుండి ఇద్దరి మధ్య మాటలు కరువై మౌనం దర్జాగా రాజ్యమేలింది. పల్లవి ఇల్లు రావడంతో కారాపాడు. తను ఎందుకు కారాపాడో అప్పుడు చూసింది తన ఇల్లొచ్చిందని. ఇక బాయ్ అని చెప్పి వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టి మీదకి లాక్కొని పెదాలనందుకున్నాడు ప్రణయ్. సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది. ఇంట్లో ధైర్యంగా చెప్పు, నేను పలానా అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని. అందరూ ఒప్పుకుంటే త్వరగా పెళ్లి చేసుకుందాం అంటున్న అతని మాటలకి ఆమె బుర్ర ఏమాత్రం పని చేయకపోతే వెళ్ళు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. లోపలికెళ్ళిన తనకి ఎదురుగా తల్లి తండ్రి మాట్లాడుకుండటం చూసి హాయిగా అనిపించి వాళ్ళ పక్కన చేరింది. ముగ్గురు ముచ్చట్లు చెప్పుకొని నిద్రకి ఉపక్రమించారు. ప్రణయ్ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంది పల్లవి. ఇక మార్నింగ్ యథావిధిగా రెడీ అయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చేతులు నలుపుకుంటుంటే, ఏమైందమ్మా, ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అవును నాన్న అంటూ మెల్లగా స్టార్ట్ చేసింది. నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా, నువ్వు మోసపోవని. మంచి అబ్బాయి అయితే పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. నాన్న, మా సీఈఓ సార్ అమ్మకి మీకు ట్రీట్మెంట్ చేయించాడు అంటుంటే, మీ సార్ చాలా మంచివారమ్మా. అవును నాన్న, ఆయనే నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. వాట్ అని షాక్ అయ్యాడు. ఎందుకలా షాక్ అవుతున్నారు నాన్న? నీకు ఇంత మంచి భర్త దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే టెన్షన్గా కూడా ఉంది. ఇలా చూస్తే నువ్వే ఆయనని ఏదో మోసం చేసి పెళ్లి చేసుకున్నావని నలుగురు నానా రకాలుగా అంటారేమో అని టెన్షన్గా చెబుతుంటే, మీరేం కంగారు పడకండి నాన్న, నేను ఆఫీస్కెళ్ళి తెలుసుకుంటాను అంటూ అక్కడి నుండి ఆఫీస్కెళ్ళింది. ఇక ఆమె కోసం ఎదురు చూస్తున్న ప్రణయ్, పల్లవి రావడంతో డోర్ క్లోజ్ అయ్యాయి. సరే ఏం చేస్తున్నారు మీరు అని బెదురుగా అడుగుతుంటే ఆమెకు సమాధానం ఇవ్వకుండానే పల్లవిని నడుం పట్టి మీదకి లాక్కొని, ఇంట్లో మన పెళ్లి గురించి ఒప్పుకున్నారా? మా ఇంట్లో ఒప్పుకున్నారు, ఒకరు తప్ప అంటుంటే, ఆ ఒక్కరు ఎవరు సార్ అని అడుగుతుంటే, ఆమె చాదస్తపు మనిషిలే. నా మనవడు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంది కానీ నీ గురించి చెప్పగానే ససేమిరా ఒప్పుకోలేదు. మరి ఎలా సార్ అంటుంటే ఆమెను ఒడిలోకి లాక్కొని, నేనంటే నీకిష్టమేనా లేక భయంతో నన్ను యాక్సెప్ట్ చేస్తున్నావా? భయంతో ప్రేమలు పుట్టవు సార్. భయంతో అంత ధైర్యంగా మా ఇంట్లో చెప్పి ఒప్పించకపోయేదాన్ని అంటుంటే నవ్వి, ముహూర్తాలు త్వరగా పెట్టిద్దాం, నీకు దూరంగా ఉండడం చాలా కష్టం అంటూనే ఆమె పెదాలనందుకున్నాడు. ఇక ఇద్దరు ఇళ్లలో గ్రీన్ సిగ్నల్ రావడంతో పెళ్లి ముహూర్తాలు పెట్టించారు. ఇక ఇద్దరూ కలిసి షాపింగ్ చేసి పెళ్లి పనులని త్వరగా పూర్తి చేసుకున్నారు. పెళ్లి రోజు రానే వచ్చింది. అందరి అతిథుల సాక్షిగా హాయిగా పెళ్లి కూడా జరిగిపోయింది. ఆమెను 3 డేస్ నుండి చూడనివ్వట్లేదు అని దొంగచాటుగా పల్లవి రూమ్కెళ్లాడు. పడుకున్న తనని అమాంతం ఎత్తి టెర్రస్ మీదకి తీసుకెళ్లాడు ప్రణయ్. మెలకు వచ్చిన పల్లవి కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా ఉన్న ప్రణయ్ని చూసి భయపడి అరవబోతుంటే అతని చెయ్యి అడ్డుపెట్టి, అరవకి, నేనే. మీరేంటి ఈ టైంలో? నిన్ను కనీసం చూడను కూడా చూడనివ్వట్లేదే, అందుకే ఇలా. సరే కానీ వాళ్ళంతా ఏం చేస్తున్నారు? నీలా ఓపికగా భరించడం నా వల్ల కాదు. కానీ ముహూర్తంతో పని లేకుండా నిన్ను నా దాన్ని చేసుకుంటాను అంటుంటే కళ్ళు పెద్దవి చేసి, మీరేం మాట్లాడుతున్నారు? ఈ విషయం వాళ్ళకు తెలిస్తే నానా రచ్చ చేస్తారు. ప్లీజ్ వదలండి అంటుంటే ఆమెను బెడ్ మీద పడేసి ఆమె పైట చెంగు పక్కన జరిపి ముద్దు పెట్టాడు. ఐ లవ్ యూ అన్నాడు. అతని ప్రపోజల్కి మనసు గాలిలో బటర్ఫ్లైలా ఎగురుతుంటే అతన్ని హత్తుకుంది గట్టిగా. ఆమె టెడ్డీ బేర్ లాంటి పరువాలు అతని ఛాతికి తగులుతుంటే ఒంట్లో కోరికలు ఉరకలు వేస్తున్నాయి. ఇద్దరి ఒళ్ళు వేడకడంతో, ప్లీజ్ పల్లవి, కాదనకు అంటూ ఆమె ఒక్కో వలవని దూరం చేస్తుంటే డోర్ సౌండ్ అయింది. ఒక్కసారిగా ఉలికిపడి చూసింది పల్లవి. పర్లేదు, టెన్షన్ పడకు అంటూ ఆమెను చూశాడు. ప్లీజ్ అనింది. ఇక ఆమె మీద నుండి లేచి ఓపెన్ చేశాడు. నీ రూమ్లో పళ్ళ ఉందా? ఎందుకు మామ్? దాంతో పనుంది. ఉంటే పంపించరా? ఎందుకు? చెబితేనే పంపిస్తాను. అంటే నీ రూమ్లోనే ఉందా? మీ ఇద్దరిని దూరంగా ఉండమని చెప్పానుగా. మా పెళ్ళై 3 రోజులవుతోంది. ఇంకా ఎన్ని రోజులు దూరంగా ఉండాలి అంటూ చిరాగ్గా అరుస్తుంటే, ఈ రోజు నుండి ఆ బాధ లేదులే,
తనని పంపించు, పాల గ్లాస్ ఇస్తాను అంటుంటే చాలా సంతోషం అనిపించి తల తిప్పి ఆమెను చూసి రమ్మని సైగ చేశాడు. చీర చెంగుని సర్దుకొని త్వర త్వరగా దగ్గరకొచ్చింది. ఆమె చేతిలో పాల గ్లాస్ పెడుతూ జాగ్రత్త అని చెప్పి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయింది. ఆమె గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే పాల గ్లాస్ని చేతిలోకి తీసుకొని పక్కన పెడుతూ ఆమెను అమాంతం ఎత్తి బెడ్ మీదకి చేర్చుతూ ఆమె మీదకి చేరిపోయి ఆమె అణువణువు అతని పెదాలతో తాకుతూ కోరికల్ని పీక్స్లోకి పెంచేశాడు. ఇక ఇద్దరి మధ్య వలువలు దూరమైంది కూడా తెలియలేదు. ఇరు శరీరాలు ఒకదానికొకటి పాముల్లాగా పెనవేసుకున్నాయి. ఇక ఆమె నోటి వెంట వచ్చే నిట్టూర్పులు ఆ రూమ్ మొత్తం వ్యాపించడంతో అతనిలో మరింత కోరికలు వేగం పెరిగి ఆమెను ఆక్రమించాడు. ఇక ఆ రాత్రి స్వర్గ సుఖాలలో తేలియాడారు. ఇక ఆ ఇరువురి జీవితం చాలా సాఫీగా సాగిపోయింది.